హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారా, వీళ్ళైతే ఇంకా గోంగూర గిల్లుతా ఉన్నారు. వీళ్ళకి ఒక పెద్ద టబ్ ఇచ్చి ఇప్పుడు ఆ టబ్ నిండా గోంగూర రావాలి. కట్టర్లకు మాకు సంబంధం లేదు, గోంగూర మాత్రం దాని నిండా రావాలి. నాకు సంబంధం లేదు, గోంగూర దాని నిండా రావాలి. నీళ్ళు పోతావా? నీళ్ళు పోయద్దు. అదే కదా, ఇప్పుడైతే బయటకు వెళ్ళేసి గోంగూర తీసుకొచ్చాము. వీళ్ళు చందు వాళ్ళు అయితే ఈ గోంగూర పచ్చడి చేస్తారంటే పికిల్స్ ఛానల్లో చేస్తారు. అయితే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చందు వచ్చి ఒక్క నిమిషం నేను మళ్ళీ చేస్తాను, ఇది లింక్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడైతే చందు మా ఇంట్లో వంట చేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు పార్టీ ఇస్తున్నాడు అనమాట. యోధా రిజల్ట్స్ వచ్చినాయి, 10th క్లాస్ రిజల్ట్స్. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయింది యోధా. చాలా మంచి మార్క్స్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి ఆల్రెడీ వాళ్ళ వీడియో పెట్టే ఉంటారు మీకు. ఎందుకంటే చూడండి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే సూపర్ మార్క్స్ వచ్చినాయి. చూడండి ఎన్ని మార్క్స్ వచ్చాయి. మేమైతే హ్యాపీ 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 ఈరోజు అంటే సారీ ఈరోజు రిజల్ట్స్ వచ్చిన రోజు వీడియో తీస్తున్నాము. మీకు ఎప్పుడు పెడతామో మాకు తెలియదు. ఫస్ట్ చూడడం నేనే చూసా, మార్క్స్ రిజల్ట్ నేనే ఓపెన్ చేసి చూసా. యోధా నేను ఒకే దగ్గర ఉన్నాం అన్నమాట. అప్పుడు నేనే ఓపెన్ చేసా. అన్ననైతే అన్నను వీళ్ళంతా పిల్లలైతే ఇక్కడ ఉన్నారు. అంతా అన్న దీవెనకి దీవెన బాబుకి యోధా కూడా రిజల్ట్స్ వచ్చినాయండి, మార్క్స్ వచ్చినాయి. అన్నకి ఇంతవరకు మార్క్స్ రాలేదు. అసలు పాస్ అయిందా ఫెయిల్ అయిందా కూడా తెలియదు. మార్క్స్ మంచిగా వస్తాయి అన్న. నీకు ప్రోగ్రెస్ కార్డు తీసుకోవాలి కదా, ఎన్ని వస్తాయి? బాగానే వస్తాయా? పాస్ అవుతావా? పాస్ అవుతుందే కానీ మంచిదో అయింది అన్న, చాలా బాగా అయింది. దీని బాబుకి అయితే ఫస్ట్ క్లాస్, వాళ్ళ ఫ్రెండ్ కూడా ఫస్ట్ క్లాస్ పాస్ అయింది. ఓకే మమ్మీ, మా అమ్మ కూడా వచ్చింది నిన్న. మేము వచ్చాక నేను వచ్చేటప్పుడే మా అమ్మ వచ్చింది. మీరు మ్యారేజ్ ఉంటాయి ఇక్కడ హైదరాబాద్లో మా రిలేటివ్స్ది, వచ్చేసి వెళ్ళేసి ఈరోజు మ్యారేజ్ చూసుకొని వచ్చింది. కృపన్ గారు అయితే ఇంకా ఇన్నే ఉన్నాడు, మార్నింగ్ నుంచి పడుకున్నాడు. ఇలా పడుకున్నాడు వాడు. ఆఫ్టర్నూన్ ఉల్లిపాయలు కోయడం ఎప్పుడో అయిపోయింది, వంట వండుతున్నారు. ఏంటి బాబు? కొంచెం ఎక్కువ వేయకూడదు. పుదీనా ఎక్కువ వేసాం అనుకో పులుపు, ఒకలాంటి పులుపు వస్తుంది మటన్లో. అది ఎక్కువ వేయను, అందుకే తక్కువ. అసలు చికెన్ అయితే అసలేను. అయితే ఈ రోజు అయితే ఇంకా మాకు పార్టీ ఇస్తున్నాం అనమాట. యువత పాప మంచి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. మార్క్స్ బాగా వచ్చినాయి. అబ్బో, అసలు మీరు మాకు చెప్పకుండా వచ్చారు ఇంటికి. మా ఇంటికి వచ్చింది వీళ్ళు, అసలు మాకు తెలియదు. యాక్చువల్గా యువతకి డబ్బింగ్ ఉందని చెప్పి ఇదికి వచ్చింది నిన్న మాతో పాటు. ఇక్కడే కదా, పక్కనే కదా, ఇంకా నేను తీసుకెళ్తా అంటే వచ్చేసింది. ఇంకా రిజల్ట్స్ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే ఉండి చూసుకుంది. వీళ్ళు ఏమో మాకు చెప్పకుండా మా ఇంటికి వచ్చారు. వాళ్ళ కూతురు రిజల్ట్స్ వచ్చాక ఆగలేకపోయిండు. నేనైతే అసలు ఫుల్, మేమైతే మస్తు ఎగినాం మార్క్స్ చూసి. ఎంత వచ్చినాయంటే 516 వచ్చినాయి మార్క్స్. మీరు ఆల్రెడీ చెప్పారు అన్ని వచ్చినాయి అనమాట. ఓకే అండి, ఆ రిజల్ట్స్ అయితే చాలా మంచిగా అనిపించింది మాకు యోధా రిజల్ట్స్ చూసి. ఎందుకంటే చాలా మంది ఫస్ట్ చదువు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా, స్కూల్కి మేము జబర్దస్త్ చేసినప్పటి నుంచి కానీ, మూవీస్ చేసినప్పుడు కానీ, ఏదైనా ప్రోగ్రామ్ చేసినా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు చదువుతారా, వీళ్ళు చదువుకుంటారా, స్కూల్కి వెళ్తారా, మంచి చదువుతారా, చదువు మంచిగా వస్తుందా అని చాలామందికి డౌట్ ఉంది. చాలామంది అడిగారు. అంటే కొంతమంది అయితే ఇంకా వీళ్ళు ఏం చదువుకుంటారు, ఎప్పుడు షూటింగే చేస్తారు, ఎప్పుడు షూటింగ్కే వెళ్తారు, వీళ్ళకేమి చదువు వస్తుంది అని కూడా చాలామంది అన్నారు. కూడా మేము కూడా విన్నాము. కానీ అవన్నీ దాటేసి యోధా అంటే ఆ మార్క్స్ రావడము చాలా మందికి అది ఒక లెసన్ అనుకోవచ్చు. అంటే మమ్మల్ని ఎవరైతే అన్నారో వాళ్ళకి తెలిసి వస్తుంది అనమాట. ఎందుకంటే షూటింగ్ చేసినా సరే అన్ని మార్క్స్ రావడం అంటే షూటింగ్ చేసుకుంటూ ఒకవైపు స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళకున్నా సరే
అంత మంచి చదివి అన్ని మార్క్స్ రావడం అంటే అది మరి ఎంత మంచి విషయం చెప్పండి. అందుకనే ఎప్పుడైనా ఏదైనా వర్క్ చేసేటప్పుడు వీళ్ళు చదవరేమో, షూటింగ్ అనే కాదు, ఒక స్పోర్ట్స్లో కావచ్చు, ఇంకేదో వేరే యాక్టివిటీస్లో ఏది ఉన్నా సరే చదువే ఉంటుంది, యాక్టివిటీ ఉంటుంది, వాళ్ళ ఇష్టమే ఉంటుందండి. అందుకనే మనం ఫోర్స్ చేసి చదివించడం కంటే కూడా వాళ్ళకి ఇష్టమైనది చేయించుకుంటూ మంచిగా చదివించుకుంటే కూడా వాళ్ళకి హ్యాపీగా చదువుకుంటారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ చదువుకుంటారు, వాళ్ళు కూడా ఒక మైండ్ అంటే అంత స్ట్రెస్ ఉండదు, ఫ్రీగా చదువుకుంటారు, మంచిగా చదువుకుంటారు. ఎందుకంటే మేమైతే అదే అనుకుంటాము, మేము ఫస్ట్ నుంచి అదే చెప్తాము. దీవెనకు కానీ యువతకు కానీ అందరికి కూడా అంటే మీరేమి ర్యాంక్స్ వచ్చి మీరేమి స్టేట్ ఫస్ట్ టాపర్స్ ఇవేమి అవ్వకపోయినా పర్లేదు, నాలెడ్జ్ మాత్రం పెంచుకోండి ఫస్ట్. అంటే మనకి జనరల్ నాలెడ్జ్ కానీ లేకపోతే ఇంకా అంటే మైండ్ కొంచెం మనం నాలెడ్జ్ పెంచుకుంటే చాలు, మనం ఎక్కడైనా బతకగలుగుతామని అది చెప్తాము. ఇంకా మీ స్కూల్లో కానీ లేకపోతే ఎగ్జామ్స్లో కానీ మార్క్స్ మంచిగా వచ్చి మీరు మంచిగా పాస్ అవుతే చాలు, ఏదో టాప్లో రావాలి, ర్యాంక్స్ రావాలని మాత్రం ఎప్పుడు మేము అది అనుకోము. ఎందుకంటే వాళ్ళకి అలా అంటే వాళ్ళకి ప్రెజర్ అయిపోతుంది, వాళ్ళకి బాగా మనం ప్రెజర్ పెట్టినట్టు అవుతుంది. ఆ ప్రెజర్లో ఒక్కోసారి వచ్చినా కూడా మర్చిపోతారు, అంటే మనకి ఆన్సర్స్ వచ్చినా కూడా ఎగ్జామ్స్ రాయలేదు అలాంటి టైంలో. అందుకనే ఎప్పుడైనా ఒకరిని అంటే అనే ముందు కొంచెం చూసి అంటే మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఇంకా మేము హ్యాపీ, ఎందుకంటే ఈసారికి అంటే మా దాంట్లో అయితే ఇప్పటికీ మా దాంట్లో అయితే యోధ 10th ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్తో పాస్ అయింది. ఇంకా నెక్స్ట్ అనన్ ఉంది, తర్వాత దీవెన ఉంటుంది, తర్వాత దీవెన బాగుంటాడు. ఇంకా వీళ్ళ టైంకి ఎట్లా ఉంటుందా ఏంటో చాలా ఎగ్జైట్మెంట్. ఈరోజు చందు కానీ సునీత కానీ అంటే చందు సునీత చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు. మార్నింగ్ నుంచి వాళ్ళకి ఫోన్లు మెసేజ్లు యువత వచ్చినాయా, యువత ఎన్ని వచ్చినాయి, ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక టైం చెప్పారు మార్నింగ్, ఆ టైంకి రిలీజ్ అవ్వలేదు, మళ్ళీ ఇంకో టైం చెప్పారు, ఆ టైంకి రిలీజ్ అవ్వలేదు, వెయిట్ చేస్తూ ఉన్నారు అనమాట. మొత్తానికి లాస్ట్కి 2:15కో ఏమో వచ్చినాయి, కరెక్ట్గా అంతే కదా, 2:23కి వచ్చినాయి అంట. అప్పుడే నేను ఓపెన్ చేసి చూసిన, ఇంకా మంచి మార్క్స్ వచ్చినాయి. మొత్తానికి హ్యాపీ. ఇంకా నెక్స్ట్ చదివే వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయో మీ ఎంత ఎగ్జైట్మెంట్ అవ్వాలో అని అనుకుంటున్నాను. ఇప్పుడు అందరు మంచిగా చదువుతున్నారు, నో ప్రాబ్లం. ఈవెన్ బాబు అననికి అంత ఎగ్జైట్మెంట్ ఏం అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ చదువుతారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు షూటింగ్ పోయేవాళ్ళు కదా, అదే చెప్తున్నా, అదే అంటున్నా. షూటింగ్ పోయే వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళకి ఆ పిల్లల టెన్షన్ వేరు. ఏంటంటే యోధ మీద చాలా ఒత్తిడి ఉంటది వాళ్ళకి. యోధాకి నేను అప్పుడు ఒకటే యోధాకి చెప్పాను, ఏమని చెప్పానంటే ఏం చెప్పానో మీరు డిస్క్రిప్షన్ లింక్ చూడండి. ఓకే అండి, ఇప్పుడైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఈరోజు, చాలా సంతోషంగా విరాట్ హైఫై అమ్మో అక్కే కావాలంట, కాకపోతే గోంగూర కొంచెం ఎండబెడితే బాగుంటది. ఓకే అండి, ఇప్పుడు అన్ని వంటలు చేయడం అయితే అయిపోయింది. ఉప్పు తెపో, ఇంకా తినడం ఒకటే స్టార్ట్ అయింది. తినడం పిల్లలేవు లోపల. ఎండికారమా? నువ్వు పచ్చిమిరకాయ గొరక పక్కన పెట్టినావు, ఎండుమిరకాయ గొరక పచ్చడి మీరు అవుట్ ఆఫ్ కవరేజ్. అంటే ఎంత పట్టు దుప్పు, ఎంత పట్టుద్దా తమ్ముడేడి? ఎందుకు దీంట్లో ఉల్లిపాయలు కూడా చూడండి, గోంగూర పచ్చడి అయితే రేకులు మా అమ్మకి దాంట్లో పచ్చి ఉల్లిపాయలు కావాలంటే గోంగూర పచ్చడిలో. అమ్మ పచ్చడి తినమాకండి, మటన్ తెచ్చిన. మటన్ వద్దు, గ్రేవీ తినాలి. వద్దు, అసలు తినకూడదు మటన్. సరే ముక్క ఒకటి తినండి, ఒక ముక్క తినకపోతే ఎట్లా? గోంగూర తినండి, నేను కూడా తినాలి ఇప్పుడు. ఇంకా ఉల్లిపాయ ఎవరికి వస్తుంది వాళ్ళ అదృష్టం.
వాళ్ళు అక్కడ వెయిటింగ్. అన్నమే పెట్టలేదు కదా ఎవరికి. మాకు పెడతారా పెట్టరా వాళ్ళు? అన్న మటన్ టేస్ట్ చేద్దు కదా నాన్న. మటన్ కూడా చేయగా ఉల్లిపాయ వేసానండి మీకోసం. యాడికి వస్తున్నావు? ఇది ఎవరిది? బాటిల్ మీకు ఇస్తే మేమేం తాగాలి? మీరు ముగ్గురు అదే తాగండి. ఇది ఎవరిది? అసలు అన్న ఆట ఆటే ఆట. అసలు ఏం ఆట అండి బాబు, అసలు అసలు పెట్టద్దు. ఆకలి ఆకలి అని పెట్టుకోవాలి. నేను అన్నదానం పిలిచిన పలకాలుగా అని ఆనంద అనంద అన్న ఇక్కడికి కాదు కాదు అనంద అన్నం అన్నావు. మటన్ తింటావా? లక్కులు మటన్ తింటావా? పొద్దున్న దాకా కాదు నువ్వు 365 రోజులు 24x7 చెప్పినా వస్తాయి వాళ్ళకి. పోటీ ఉంది. ఫస్ట్ టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పు. లాస్ట్ మంచి ఇందులో అనండికి దీవెనకి దీవెనకి ప్లేట్ అన్న నీకు బోనేసా ఇగో. ఓ అన్న నీగో. అసలు పిలిచి పిలిచి నొప్పి వస్తున్నా. అసలు వాళ్ళు అయితే అంతే వాళ్ళు. దీవెన నీకు కూడా మటన్ అయినా గోంగూరైనా ఫస్ట్ నాకు చెప్పే లోపు తెల్లారుతుంది కొంచెం కొంచెం. డాడీ నీకేం కావాలి? మటన్ అంటే అంతే. దీవెన్ కా మరి మెత్తడి ముక్కలు అనమాట. మెత్తది అంటే వాడికి ఇంకా లేత లేత పళ్ళు కదా, ఇంకా ఊళ్ళే ఎక్కువ 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 వాడికి మళ్ళీ తిండు కారం. ముక్కలే ముక్కలే. ఇప్పుడు మధు నీకు ఇంకా నేను కూడా తినాలి. మటన్ ఎలా ఉంది? నువ్వు ముక్క అన్నం కలిపి టేస్ట్ చెప్పే కొంచెం. సో ఇప్పుడు మధుకి ఇస్తున్నానండి. మధు వీడియో. ఓకే బాయ్ మధు, థ్యాంక్ యూ. నువ్వు టేస్ట్ చేయాలి కాబట్టి నీ వీడియో ఎప్పుడు ఆపేస్తున్నావు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఓకే అండి, ఇంకా ఇప్పుడైతే వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ముకుందా జ్యువెలర్స్ బంగారం కావాలి. పాప ఉండమంటే బాయ్ బాయ్ మధు.